హలో అండి అందరికీ. ఈరోజు అయితే మనం గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చెప్తాను. గోంగూర బాగా కడుక్కోవాలండి. దీంట్లో చూపించిన విధంగా ఉల్లిపాయలు, టమోటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. చూసారు కదా అలా నీరు ఎలా బయటకు వస్తుందో. ఆయిల్ వేసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగ మూత పెట్టేస్తే ఒక 5 సెకండ్స్లో చాలు, గోంగూర మగ్గిపోతుంది ఊరిని. ఇలా చూడండి, ఇలా ఒక కుదిరితే 2 చిన్నులపాయలు కూడా వేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి. సో ఇలా మనం తిప్పుకోవాలన్నమాట. మనకి బాగా ఉడికిందని అర్థమవుతుంది. ఇలా ఒక 5 to 6 సెకండ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా తీసాక ఇలా మనం బాగా పప్పు గుడ్డుతో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మిక్సీ వేస్తారు. మిక్సీ కన్నా పప్పు గుడ్డుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసుకోకండి. తిరుగుమాత గింజలు, జీలకర్ర వేసుకోవాలండి. మీరు చూసిన విధంగా వెల్లుల్లిపాయలు, పసుపు, జీలకర్ర ఇలా వేసుకొని కొంచెం తిరుగుమాత గింజలు వేసిన దాకా తిప్పుకోవాలి. ఒక 2 ఎండుమిరగాయలండి, కరివేపాకు. ఆ గోంగూర కర్రీలో ఎండుమిరగాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారని ఇలాగా కామెంట్ చేయండి. సో ఇలా బాగా వేగినాయి అనుకున్నాక మనం తిప్పి పెట్టుకున్న గోంగూర వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఒక కట్ట గోంగూరకి. సో ఎవరికి తగ్గట్టు అలా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మరి మంటగా ఉంటే తినబుద్ధి కాదు గోంగూర. సో ఇలా మనం కలిపి పెట్టుకున్న గోంగూర వేసుకొని తిప్పుకోవాలి. ఇంతేనండి. దీంట్లోకి ఎండు చేపలు కానీ, అప్పడాలు కానీ, ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి.